పరిశుద్ధ గ్రంథంలో నుంచి న్యాయాధిపతులు 16 అధ్యాయము, పరిశుద్ధ గ్రంథం నుంచి న్యాయాధిపతులు 16 అధ్యాయము 4వ వచనం. పిమ్మట అతడు సోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఆగద్దామండి. ఇక్కడ ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకై చిన్న ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, వాక్యమైన యేసు, వాక్యం ద్వారా సూటిగా తేటగా మీరు మాతో మాట్లాడమని, సహాయం అందించమని. నేను మాట్లాడితే బిడ్డలు ఎవరు వినలేరయ్యా. నీ ఆత్మ ప్రేరణతో అయ్యా నువ్వే ధారాళముగా బిడ్డలకి హృదయానికి అర్థమయ్యే రీతిలో మీరే మాట్లాడి మీరే మహిమ పొందుకోమని, సహాయమును అందించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడి పొందుకుని నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. మరి సంఘ కాపరి దైవజనులు మరి ఎంతగా ప్రోత్సహిస్తూ నడిపిస్తున్న విధమును బట్టి ఎంతో సంతోషిస్తున్నాను. పాస్టర్ గారికి వందనాలు. అయితే ఇక్కడ చదవబడిన స్త్రీ ఎవరండి? దెలీలా. మీరు ఎప్పుడన్నా విన్నారా దెలీలా జీవితం? విన్నారా సంఘాల్లో వర్తమానాలుగా? నేనైతే ఇప్పుడు వరకు ఈ స్త్రీ గురించి వినలేదు. నేను చెప్పాను ఆన్లైన్లో గ్రూపుల్లో, కానీ నేనైతే వినలా. ఎందుకంటే నేను కూడా సంఘంలో ఎప్పుడు చెప్పలా ఈమె యొక్క జీవిత విధానం గురించి. ఎప్పుడు కూడా ఆశీర్వదింపబడిన స్త్రీలు వారు ఎలా అయితే ఆశీర్వాదాలు పొందుకున్నారు, ఏ విధంగా ప్రభు పరిచర్య చేశారని, శారమ్మ కావచ్చు, ఇంకా మిరియాము కావచ్చు, ప్రవక్తిని దేబోరాలు కావచ్చు, అనేక మంది ప్రవక్తినిలు ఉన్నారు, రాణులు ఉన్నారు, ప్రార్థన పరులైన తల్లులు ఉన్నారు. అనేక మంది స్త్రీలు ఆశీర్వాదించబడిన వారి గురించే వింటూ వస్తాం. నేనైతే ఎప్పుడు వినలేదు ఇప్పుడు వరకు కూడా దెలీలా గురించి సంఘంలో వర్తమానం చెప్పినటువంటి సంఘంలో నేను ఎక్కడ కూడా వినలేదు. మీరైతే విన్నారా దెలీలా గురించి? అయితే ఈరోజు ప్రభు ఎందుకు ఈ దెలీలా గురించి చెప్పమంటున్నారు అంటే, సంఘంలో దెలీలా స్వభావం కలిగిన వారు కూడా ఉంటారు. సంసోను లాంటి వారు ఉంటే దెలీలా వంటి వారు కూడా ఉంటారు. భూమి మీద మంచి చెడు ఉంది అన్నది ఎంత నిజమో, ఇక మోసం చేసేవారు మోసపోయేవారు కూడా ఉంటారనేది అంతే నిజం. ఇక్కడ సంసోను మోసపోయాడండి. మోసం చేసింది ఎవరు? దెలీలా. దేవునికి స్తోత్రం. చాలా షార్ప్గా ఉంటున్నారు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. అయితే చదవబడిన భాగాన్ని చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, సంసోను ఎక్కడికి వెళ్ళాడు? షోరేక్ లోయలో ఉన్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిస్తీన్ల సర్దారులు ఆమె వద్దకు వచ్చి ఆమెతో, నీవు అతన్ని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉందో మేము ఎలాగూ అతన్ని గెలువ వచ్చునో తెలుసుకునుము. మేము అతన్ని బంధించి అతని గర్వము అనుపుదము. అప్పుడు మాలో ప్రతివాడును 1000 వెండి నాణములు నీకు ఇచ్చేదమని చెప్పిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆగుదామండి. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని మాటలు ధ్యానిద్దాం. ఈ యొక్క దెలీలా ఎలా ఉందంటే ఒక నమ్మక ద్రోహిగా మిగిలిపోయింది. సంసోను ఎంతగా ప్రేమించాడంటే తన యొక్క బలము కూడా చెప్పాడు, తన రహస్యాన్ని చెప్పాడు. అయితే నమ్మక ద్రోహిగా మిగిలిపోయింది ఈ యొక్క స్త్రీ. ఈ దెలీలా దేనివల్ల ఆ యొక్క సంసోనుకు మోసం చేయవలసి వచ్చిందంటే, మొదట ఈమె ఎలాగా సంసోను మోసం చేసిందని చూస్తే లాలన చేసింది. లాలన మాటలకు పడిపోయేవారుగా ఉంటున్నారా? స్త్రీ పురుషుని లాలించినా, పురుషుడు స్త్రీని లాలించినా అది పాపమే. ఎవరు కూడా ఏకపత్ని పురుషుడిని కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని, సాటి అయిన సహాయం ఉండాలని వాక్యం సెలవిస్తుంది. సాటి అయిన సహాయాలు ఇండియాలో ఉన్న ఈ గల్ఫ్ కంట్రీలో, మన సంఘం అని కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్లో కూడా వెళ్తుంది కదా, ఈ గల్ఫ్ కంట్రీల్లో అనేక మంది యొక్క ఆత్మతో నింపబడిపోతున్నారండి. అక్రమ సంబంధాలు, మోసం చేసేవారు ఉండగా మోసపోయేవారు కూడా ఉంటున్నారు. దయచేసి మనము మోసపోకుండా మనల్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన క్రియలను మనము జాగ్రత్తగా కాపాడుకునే వారుగా ఉండాలి. అయితే లాలన చేసింది. ఆ మాటలో కొన్ని మాటలు నేర్చుకుందాం అనుకున్నాగా, మొదటి మాట లాలన చేసినటువంటి స్త్రీ దెలీలా.
సామెతల గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం. సామెతలు 7వ అధ్యాయము 21వ వచనం. చాలా త్వరగానే తీసుకొస్తాను, ప్రభు బల కూడా ఉంటుంది. అది తన అధికమైన లాలన మాటల చేత వారిని లోపరుచుకొనెను, తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వానిని వీడ్చుకొని పోయెను. చాలమ్మ, ఇక్కడ అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోపరుచుకునేను. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుడు ఏర్పరుచుకున్న సహోదరి సహోదరుడా, దయతో చెప్తున్నాను, లాలన మాటలకు ఎవరు కూడా చెవి యొగ్గొద్దు. నీకు స్నేహితుడు నీ మేలు కోరి నీకు మంచి చెప్పినా, నిన్ను గద్దించిన, నువ్వు ఆ గద్దింపుకి లోబడితే ఆశీర్వదింపబడతావు. నీకు మంచి కోరి, నీ శ్రేయస్సు కోరి చెప్పేవారి మాటలు నువ్వు వింటే నువ్వు ఆశీర్వదింపబడతావు. కానీ ఈ లాలన మాటలు విన్నావంటే ఏమవుతావు? మోసపోతావు. కాబట్టి లాలన మాటలు చెప్పేవారు ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. అసలు ఈ లాలన మాటల వల్ల ఏం జరుగుతుంది? అసలు ఏంటి? లాలించే మాటలు వింటేనే పాపం జరిగిపోద్దా అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి ఆజ్ఞను అతిక్రమించకూడదు. ఆజ్ఞలో ఒక ఆజ్ఞ వ్యభిచారించకూడదు. వ్యభిచారం అంటే ఒక స్త్రీని, ఇక్కడ సంసోను వెళ్ళి ఆ స్త్రీని మోహించాడు, అదే వ్యభిచారమా? చూసినట్లయితే మత్తయి సువార్తలో ప్రభువారు అక్కడ ఒక ఉపమానం చెప్తూ ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27, 28 వచనాలు చూద్దాం ఒకసారి. అసలు వ్యభిచారం అంటే ఏంటి, పాపం అంటే ఏంటి? వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. ఇక్కడ ఆగుదామండి. వ్యభిచారం చేయవద్దన్న చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా అయితే ఒక స్త్రీని మోహపు చూపుతో, ఇక్కడ స్త్రీ అని ఉంది కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఒక స్త్రీ పురుషుని చూసినా, ఒక పురుషుడు స్త్రీని చూసినా అది వ్యభిచారమే, మోహపు చూపు. ఒక పురుషుడు స్త్రీని చూస్తున్నాడు అనేది ఎలా తెలుస్తుంది? నువ్వు కూడా తిరిగి అతను చూసినప్పుడే కదా. అది సైకాలజీ మర్చిపోతున్నారు. ఆయనే నన్ను మోసం చేసాడండి, ఆయనే నన్ను చూసాడండి, లేదా ఆమె నన్ను చూసింది, ఆమె నన్ను మోసం చేసింది, ఆమె నన్ను పొగుడుతలతో పొగిడించింది, ఆమె నన్ను మెచ్చుకుంది, ఆమె నువ్వు ఇలా మంచి గొప్ప వ్యక్తివని పొగడతలకు పడిపోయేవారుగా ఉండకూడదు. ఎవరిని చూసినా అది ప్రభు దృష్టికి అంగీకారమైనది కాదు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడివేయుటకుండా నీ అవయవంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనము కదా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, లాలన మాటలతో మోసపోతున్నారా? ఈ దెలీలా లాలించింది సంసోను. ఆ లాలన మాటల్లో మునుగుతూ తేలుతూ తన రహస్యాన్ని చెప్పేశాడు. చక్కగా దెలీలా తన్నే ఆ యొక్క కాళ్ళ మీద పడుకోబెట్టుకొని లాలించింది. నేను నిజంగా నువ్వు నన్ను ప్రేమించావా? చక్కగా ఆ యొక్క న్యాయాధిపతులు ఆ 16వ అధ్యాయం అంతా మనకు కనపడుతుంది. లాలన మాటలుతో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాటలు మనం వింటే నాశనం అయిపోయేది మనము, మన కుటుంబాలే. కాబట్టి ఎవరి కొరకు ప్రభు ఈరోజు ఈ యొక్క స్త్రీ గురించి, మోసం చేసేవారు ఉన్నారేమో, మోసపోయిన వారు ఉన్నారేమో, ఎవరి హృదయంలో ఏ తలంపు ఉందో నాకు తెలీదు. నేను కూడా సాధారణమైన మనిషినే, అనంత జ్ఞానిని మాత్రం కాదు కదా. ప్రభు ప్రేరణ ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు ఈ దెలీలా గురించే వస్తుంది. అక్కడికి ప్రభువా నీ చిత్తమా కాదా సంపూర్ణంగా ఒక సిస్టర్కి ఇచ్చాం కదా సమయము, మరి సగంగా ఎందుకు, ఆ సమయం అంతా కూడా ఆవిడకే ఇవ్వాలి అనుకున్నాం. కానీ ప్రభు ప్రేరణ బట్టి కొద్ది సమయమైనా నేను చెప్పాలని ఆశపడి నిలబడి ఉన్నానండి. ఇక్కడ మరొక మాటలో చూస్తే, మొదటగా లాలన మాటలకు మనం చెవియొగ్గితే మనమే మోసపోతాం. మోసపోకుడి దేవుడు
వెక్కిరింపబడ్డాడు. మనమే మోసపోతాం. ఆయన తెలివినిచ్చాడు, బుద్ధినిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, కష్టపడుకునే శక్తినిచ్చాడు. అలాంటప్పుడు ఎందుకు లాలన మాటలకి చెవియొగ్గుతున్నావు? మన కాని మాటలు మనం వింటే దారంటే వెళ్ళే కుక్క చెవులు పట్టుకున్నట్టే. మన కాని మాటలో మనము జోక్యం చేసుకోకూడదు, మనం చెవియొగ్గకూడదు. తర్వాత మాటలో చూస్తే లాలన చేసింది మొదటి మాట. తర్వాత ఈ యొక్క ఫిలిస్తీన్లు వచ్చారు కదా, అంటున్నారు అదే అధ్యాయంలో అదే వచనంలో 2వ భాగం, నీకు 1100 వెండి నాణెములు నీకు ఇచ్చేదము అని చెప్పిరి. ధనం కోసం అండి. 2వ పాయింట్, సమస్త కీడుకు మూలం ధనం. అంతేనా కదా? ఒక్క కీడుకే కాదు, సమస్తమైన కీడుకు మూలం. ఆ వచ్చిన రిఫరెన్స్ చూద్దాం. 2వది, ధనాపేక్ష కలిగిన స్త్రీ. 1 తిమోతి 6వ అధ్యాయము 10వ వచనం. త్వరగానే వెళ్తున్నాను. 1 తిమోతి, అపోస్తుడైన పౌలు ప్రియ శిష్యుడైనటువంటి తిమోతికి రాసుకున్నటువంటి పత్రిక 6:10. ఎందుకనగా అది 6వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి ఈ శ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునిరి. చాలన్న. దేవునికి స్తోత్రం. 1 తిమోతి 6వ అధ్యాయము 10వ వచన భాగము. అయిపోయిందా మీ సంభాషణ? దేవునికి స్తోత్రం. ఎందుకనగా మరి ధనము సమస్త కీడుకు మూలం. ఒక కీడుకి ఫలానా ఈ వ్యభిచారానికే కారణము, లేదా అన్యాయం చేయడానికే కారణము, లేదా ఒకరిని మోసం చేయడానికే కారణం కాదు. ధనం ఉంటే సమస్త కీడుకు మూలము అని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధల చేత తమ్మును తామే పొడుచుకునిరి. ఈ ధనాన్ని నమ్ముకున్న వారు తమ్మును తామే పొడుచుకొని చచ్చిపోయారు. వారి విశ్వాసంలో నుండి కూడా జారిపోయారు. పరిశుద్ధ గ్రంథంలో ధనాన్ని నమ్ముకున్న ఫ్యామిలీ ఉంది తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో ధనాన్ని నమ్ముకున్న వారు పురుషులు చెప్పండి, స్త్రీలైనా చెప్పండి, ఎవరికైనా తెలిస్తే చెప్పండి. దేవుని స్తోత్రం. అననీయ సపేరాలండి. వీళ్ళు చాలా ఐక్యంగా ఒక పొలం అమ్మారు, ఇద్దరు ఏకమయ్యి. అయితే ఆ దినాల్లో అపోస్తుల బోధ ఎందు ఏంటంటే, అమ్మినప్పుడు వారి యొక్క పాదాల దగ్గర అమ్మిన దానం తీసుకొచ్చి పెట్టాలి. అయితే అమ్మిన వారు ఏం చేశారంటే కొంత దాచుకున్నారు. మరి ఇప్పుడు నేను ప్రమీల గారికి తెలియకుండా దాచుకోగలను, కానీ దేవునికి తెలియకుండా దాచుకోగలనా? ఏదైనా కానీ, లేదా నేను మీకు తెలియకుండా దాచుకోగలుగుతాను, కానీ దేవుడు లోకమంతటా ఆయనకు అనుదృష్టి ఉంటుందండి. లోకమంతటా ఆయన కునుకాడు, నిద్రపోడు. కాబట్టి ఆయన లోకమంతటా సంచారము చేస్తూ ఉంటాడు. అయితే ఈ యొక్క అననీయ సపేరాలు ఏం చేశారు? కొంత దాచుకున్నారు. అయితే అననీయ వెళ్ళాడు. మొదట వెళ్ళి పేతురు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇంతకే అమ్మేరా, పరిశుద్ధాత్మని ఎందుకు శోధిస్తున్నారు, ఎందుకు అబద్ధం ఆడుతున్నారు అని దైవజనుడు అడిగినా కానీ వారు ఏమన్నారంటే ఇంతకే అమ్మేమన్నారు. తర్వాత అక్కడికక్కడే పడి చనిపోయాడు. నానా బాధల చేత తమ్మును తామే పొడుచుకునిరి అని ఉంది కదా, అలాగే ఆయన చనిపోయాడు. తర్వాత సపేరాని పిలిచారు. 3 గంటల వ్యవధి. ఆ భర్త చనిపోయిన తర్వాత, ఆ భర్త చనిపోయాడని ఎరుగకే సపేరాని పిలిచినప్పుడు ఆమె కూడా దైవజనుడు అడుగుతున్నప్పుడు ఎంతకే అమ్మారంటే ఎంతకే అమ్మేమన్నది. ఇద్దరు ఐక్యత. అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో ఉంటుంది. 1 నుంచి ఒక 6 వచనాల్లో ఆ యొక్క ఉపమానం ఉంటుంది. రాసుకునేవారు రాసుకోండి. అయితే అననీయ సపేరాలు అటు విధంగా ధనం కొరకు ఆశించారు, అప్పుడే చనిపోయారు. నాకు ఇప్పటికీ అదే ఆలోచన, ఆ ధనం ఎవరు అనుభవించుంటారు? అదే ఆలోచిస్తా. నన్ను నేను ప్రశ్నించుకుంటా. అంత సంపాదించారు కదా, పొలమును అమ్మారు కదా, ఆ ధనము కొరకే దేవుని దగ్గర అబద్ధం ఆడారు. ఒక అవకాశం ఇచ్చి ఉన్నారు. పౌలు గారు, అక్కడ దైవజనుడైనటువంటి పేతురు గారు అడుగుతున్నారు, ఇంతకే అమ్మేరా అని. పరిశుద్ధాత్మను శోధించొద్దు, పరిశుద్ధాత్మతో మీరు అబద్ధం ఆడుతున్నారు అని 2-3 అవకాశాలు ఛాన్స్ ఇచ్చినా కానీ ఇంతకే అన్నారు. ఒకరు ఎరుగక ఒకరు చనిపోవడం జరిగింది. ఇస్కరియోతు యోధా ఉన్నాడండి. దేవుని గురించి మనందరికీ తెలుసు కదా. యోధా ధనం కొరకే కదా ప్రభుని వారికి అప్పగించాడు.
ధనము సమస్త కీడుకు మూలం. ఇప్పుడు మనం ధ్యానించుకున్న ఈ దెలీలా కూడా సంసోను అంతగా ప్రేమిస్తుంటే ఎందుకు సర్దార్లు ఆ ఫిలిస్తీన్లు సర్దార్లకు ఇచ్చేసింది? ఆయన బలాన్ని ఎందుకు తెలుసుకుంది? ధనము కొరకు. వాళ్ళు అన్నారు, మేము ఒక్కొక్కరము 1000 100 నాణాలు ఇస్తాము అన్నారు. ధనము కొరకే ఏం చేసింది దెలీలా? సంసోన్ని పీడిచ్చేసింది, సంసోన్ని విసిగిచ్చేసింది. ఆ ధనం కొరకే. ఎవరైనా నిన్ను పీడిస్తున్నారా, విసిగిస్తున్నారా, బాధిస్తున్నారా? ధనము సమస్త కీడుకు మూలము. పాపానికి చేయడానికి కారణం ధనమే. ఒకరు మోసం చేయాలన్నా ధనమే. ఒకరు ఆయన కుటుంబంలో రక్త సంబంధుల మధ్య ఇప్పుడు ఎందుకు గొడవలు వచ్చేయండి? ధనం వల్లే. సరిహద్దులు, పొలాలు, ఇల్లులు, ఈ సమస్త కీడు వల్లనే విశ్వాసంలో నుండి తొలగిపోతున్నారు, ప్రార్థన జీవితాన్ని కోల్పోతున్నారు. దేవుని గురించి తెలిసి కూడా తమ్మును తామే పొడుచుకొని అక్కడికి ఆపేసాడు. కానీ దైవజనుడు, రాసినటువంటి దైవజనుడు కానీ పొడుచుకొని చచ్చిపోతున్నారండి ఆస్తుల కోసం, తగాదాలు పెట్టుకొని. ప్రియ దేవుని బిడ్డలారా, ధనము సమస్త కీడుకు మూలము. ఇంకొక 3వ మాటలోకి వద్దాం. మొదటి మాట లాలన మాటలో మోసగించిన స్త్రీ, 2వ మాట ధనాపేక్ష కలిగిన స్త్రీ, 3వ మాట నమ్మక ద్రోహం చేసినటువంటి స్త్రీ. నమ్మక ద్రోహం చేసింది స్త్రీ. ఎలా నమ్మక ద్రోహం చేసింది? న్యాయాధిపతుల్లోకి వచ్చేద్దాం. అక్కడి నుంచి కొన్ని మాటలు నేర్చుకొని ముగింపులోకి వెళ్ళిపోదాం. న్యాయాధిపతులు 16వ అధ్యాయము. ఆయన్ని ఎలా మోసం చేసింది, నమ్మక ద్రోహం ఎలా చేసిందంటే ఆయన్ని ఎలా లాలించింది, ఎలా మోసగించిందో మనము మొదటగా చదువుకున్న అధ్యాయంలోకి వచ్చేద్దాం. 16వ అధ్యాయం న్యాయాధిపతులు తర్వాత మాటలు చూసుకున్నట్లయితే 6వ వచనము చదవండి. కాబట్టి 6వ వచనం అండి, 16వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి దెలీలా, నీ మహాబలము దేనిలో ఉందో, నేను దేని చేత పట్టి బాధించవచ్చునో నాకు దయచేసి తెలుపుమని సంసోనుతో అనగా. అక్కడ ఆగుదామండి. దెలీలా ఏమంటుందండి? నిజంగా ప్రేమించిన వాళ్ళైతే ఈ యొక్క రహస్యాల గురించి ఎందుకు, నీ మహాబలము దేనిలో ఉందో, నిన్ను దేని చేత కట్టి బంధించవచ్చో నాకు దయచేసి తెలుపుమని సంసోనుతో అనగా. ఒకసారి అడుగు వదిలిపెట్టలేదండి. తర్వాత 10వ అధ్యాయంలోని 10వ వచనం 2వ లైన్లో దయచేసి నాకు తెలుపుమని మళ్ళీ అడిగింది సంసోన్ని. అలాగే అదే అధ్యాయం 15వ వచనం, అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు ప్రశ్నిస్తుంది. అప్పటికి ముమ్మార్లు అడిగేసింది, ఎక్కడుంది నీ మహాబలం? నువ్వు నన్ను ప్రేమిస్తే, నిజంగా నేనంటే ఇష్టం ఉంటే నా కోసం ఇది చేయి, నిజంగా నేనంటే ఇష్టం ఉంటే అదుకోను, నిజంగా నన్ను ప్రేమిస్తే నాకు ఇది ఇవ్వు అని అడుగుతారు కదా. అలాగే దెలీలా అడుగుతుంది. ఇప్పుడు మీరు అడిగే స్టేజ్ దాటిపోయారేమో. మీ పిల్లలు అలాగే లేరా? చాలామంది ఇలాంటి కంప్లైంట్లు నా దగ్గరకు చాలా వస్తున్నాయి. ఎందుకంటే పరిచర్యలో ఉండం కదా. మా పిల్లలు పెళ్లి చేసేసుకున్నారు, అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు, ఎక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు, పారిపోయి పెళ్లి చేసుకున్నారు అని. అందుకే నేను ధైర్యంగా చెప్తున్నాను, ప్రియ దేవుని బిడ్డలారా, మోసపోకూడదు. మోసం చేసేవారు ఉంటారు, లాలించేవారు ఉంటారు, లాలన మాట చెప్పేవారు ఉంటారు. ఇక్కడ చూస్తే ఈ యొక్క దెలీలా ధనము కొరకండి సంసోన్ నీ బలం ఎక్కడుందని అడుగుతుందండి. అయితే సంసోన్ ఎమ్మంటనే చెప్పలేదు, కానీ మార్లు అడిగించుకున్న తర్వాత నిజం చెప్పేస్తున్నాడు. 15వ వచనం నుండి 16 వరకు చదువుకుందాం. అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నువ్వెందుకు చెప్పుచున్నావు? ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో ఉందో నాకు తెలపకపోతివని అతనితో అనేను. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతని ప్రాణము విసిగి చావగోరేను. దేవునికి స్తోత్రం. ఆ రహస్యం చెప్తే చనిపోతాడని తెలిసిపోయింది. విసిగిచ్చేస్తుంది కదా, తప్పదు. ప్రేమించాడు అంటే ఒక స్త్రీని ప్రేమించి మోసపోయాడు. తర్వాత ఈ యొక్క స్త్రీని మోహించి ప్రేమించాడు. దెలీలా ఆయన ఉంటుంది అనుకొని.
దేవుని చిత్తం ఏంటి అసలు సంసోను పట్ల? నాజీరు చేయబడిన వ్యక్తి ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఒక తల్లి గర్భంలో పిండముగా రూపింపబడిన మునుపే ఆ సంసోన్ని తల్లిని ప్రభు ఎన్నుకున్నాడు. తల్లి గర్భంలో నుంచి కూడా ఏంటంటే ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇశ్రాయేల్ని రక్షించాలని. అయితే ఈ యొక్క దెలీలా విసిగించింది, తొందర పెట్టింది. సంసోను నిజం చెప్పేశాడు. నా బలము నా తలలో ఉంది, నేను నాజీరు చేయబడిన వ్యక్తిని, నాకు నా తల మీద మంగళ కత్తి రాలేదు. నేను అయితే చెప్పిన ఎమ్మటనే ఫిలిస్తీయులను సర్దారులను పిలుచుకుందే, దానం తీసేసుకుందే, ఆయన బలము పలానా తలలో ఉంది, మీరు చక్కగా రండి అని. వాళ్ళు వచ్చారు, పట్టుకున్నారు, బంధించారు. బలమంతా ఎప్పటి వలె విరజింపుకుందాం అనుకున్నాడు, ఎప్పటి వలె లేచి వారి మీద యుద్ధానికి వెళ్దాం అనుకున్నారు. సంసోను బలం చాలా గొప్పదండి. 300 నక్కల తోకలు అంటించి వదిలేశాడు. ఎందుకని? ప్రేమించినటువంటి స్త్రీని పెళ్లి చేసుకుండా వారు తండ్రి ఇంటి వారు మోసం చేశారని వారి అందరి పొలాలు తగలబెట్టేశాడు. అంత బలవంతుడు. తర్వాత ఒక పచ్చి దవడ ఎముకతో, గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాడు. అంత బలము. తర్వాత అక్కడి నుంచి పారిపోతున్నప్పుడు గాజాను ఒక ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ ఫిలిస్తీయులు చాటున చూశారు, వస్తున్నాడు సంసోను బంధిద్దామని. బంధించారు. తెల్లారినాక చూద్దాంలే అని బంధించి పెట్టితే ఆ యొక్క మధ్యరాత్రి వేళ ఆ ద్వార బంధాలతో ఈ యొక్క సోరేకు లోయలోకి వచ్చేసాడు. అక్కడ జరిగింది ఒక ప్రేమ కథ. ప్రియ దేవుని బిడ్డలారా, మోసపు చేసేవారు ఉంటారు, మోసపోవద్దు. స్త్రీగా మోసం చేసే పరిస్థితిలో ఉన్నవారు అయితే ఇప్పుడైనా మోసం చేసే పనులు ఆపేయండి. పురుషుడిగా, ప్రియ దేవుని సహోదరుడా, దేవుని చిత్తమే అది కాదు, దేవుని ఉద్దేశం అది కాదు. నా పట్ల ఆయన పని కొరకు ఆయన పోలికతో మనల్ని నిర్మించుకున్నాడు. మోసపోవద్దు. పురుషుడైనా నీవు మోసపోవద్దు, స్త్రీ అయిన నీవు ఎవరిని కూడా మోసపుచ్చొద్దు. చివరికి ఒక్క మాట చదువుకుందాం. ఈ యొక్క అధ్యాయంలోనే తర్వాత అనేకమైన వచనాలు మనం చూస్తాం. బలం అంతా కూడా పోయింది. ఆమె తన తొడ మీద అతను నిద్రపుచ్చింది. 19వ వచనం. ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిచి వాని చేత అతన్ని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతని బంధించుటకు మొదలుపెట్టినప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయింది. బలము తొలగిపోయింది. ఎలా చేశారంటే తెలుసా? అపహాస్యంగా తిరగలి విసిరివాడైపోయాడు. తిరగలు ఎవరు విసురుతారు? ఆడవాళ్ళు విసురుతారు. పురుషుడు అవమాన పాలైపోయాడు. సంసోను బలాఢ్యుడండి, బలము కలిగిన వాడు. అతడు బందీ గృహంలో తిరగలి విసిరివాడైపోయాడు. తర్వాత తెలుసుకుని తర్వాత క్షమించమని అడుగుతాడు, బలం పొందుకుంటాడు. తర్వాత చాప్టర్ తర్వాత. కానీ ఇప్పుడు మనం అధ్యయనం చేస్తున్నటువంటి ఈ యొక్క అంశంలో ప్రియ దేవుని బిడ్డలారా, మోసం చేసేవారు ఉంటారు, మోసపోవద్దు. ఈ లోకమంతా కూడా మోసము, పాపము, అన్యాయము, అక్రమంతో నిండిపోయి ఉంది. మనకు మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన సన్నిధిలో మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా చివరిగా చూసినట్లయితే ఒక వాక్య రిఫరెన్స్ చెప్తాను. సామెతలు 28:13 ముగింపులోకి తీసుకొచ్చేస్తున్నాను. అతిక్రమములను దాచిపెట్టేవాడు వదిలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఆమేన్. చాలండి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమములు నేను చేసేది నా ఇంట్లో వారికి తెలుసా, నా పక్కన వారికి తెలుసా అని దాచుకుంటున్నావా? అతిక్రమము అని నీకు తెలిసి కాడా ఇది తప్పు అని తెలిసి కూడా దాచుకుంటున్నావా? నిన్ను నువ్వే మోసపరుచుకుంటున్నావు. అతిక్రమములు దాచుకుంటే వర్ధిల్లమండి. దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే కనీసం ప్రభు రాకడ సమయంలో కనికరమైన పొందుకుంటాం. కాబట్టి ఎవరి హృదయంలో ఏవి ఉందో అది ప్రభువుకు మాత్రమే తెలుసు. మనము ఎవరు చూడట్లేదు. నా ఊరు వారు లేరు, నా కుటుంబస్తులు లేరు, నా బంధువులు లేరు, నాకు ఎవరు తిరుగులేదు అని నీవు అతిక్రమం చేసుకుంటూ వెళ్తున్నావా? దేవుడు చూస్తున్నాడు. మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన అక్కడ ఉంటాడు. కాబట్టి ఆయన చూస్తున్న దేవుడు, ఆయన మన నిత్యము చూస్తున్నాడు. ఆయనకు భయపడుతూ మోసం చేయకుండా,
స్త్రీలుగా దలీలా స్వభావం కలిగిన వారి లక్షణాలు కలిగిన వారు ఎవరనుంటే దయతో ఒప్పుకోండి. మనుషుల దగ్గర కాదు, దేవుని దగ్గర రహస్యముగా నీ గదిలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసుకొని ప్రభు నీతో మాట్లాడితే నువ్వు ఈ దినమే, ఈ రాత్రే ఒప్పుకో, ఈ సమయాన్ని ఒప్పుకో. ప్రభు దగ్గరే ఒప్పుకో, మనుషుల దగ్గర కాదు. పురుషుడుగా నువ్వు మోసపోయావా? ఎవరి చేతిలోనైనా ఎవరైనా పొగడతల మాటలతో నువ్వు మోసపోయావా? నువ్వు సరి చేసుకోవటానికి ప్రభు ఒక అవకాశం ఇచ్చి ఉన్నాడు. ఆయన అవకాశము సమయము దాటిపోయిందంటే మళ్ళీ ఇంకో ఛాన్స్ ఉండదండి. అయితే వెచ్చగానైనా ఉండాలి, చల్లగానైనా ఉండాలి, నులివెచ్చనగా ఉండకూడదు. మనం తెలిసి కూడా చేసామనుకోండి, ప్రభు మన మీద ఊము వేస్తాడు. కాబట్టి తెలిసినాక ఇంకా చెయ్యొద్దు. దయతో క్షమించమని ప్రభుని అడుగుదాం. ఆయన కనికరాన్ని పొందుకుందాం. ఆయనకి మరుగై మనము ఉండలేమండి. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన మనల్ని చూస్తాడు. ఆకాశంకి వెళ్ళినా ఆయన అక్కడ ఉన్నాడు, పాతాళంకి వెళ్ళినా ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన లేని చోటు లేదు. నీవు లేని చోటేది యేసయ్యా, నే దాగి క్షణముండాలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగ నేనుండాలేనయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా, నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకు వందనాలు అయ్యా. కొద్ది సమయము మీ ఎదుట మీ సన్నిధిలో ఇటు విధంగా వాడుకున్న విధానం బట్టి మీకు వందనాలు. బిడ్డలందరూ ఆసక్తితో ఉన్నారు, విని విడిచిపెట్టకుండా కార్యసిద్ధి కలగ చేయమని. ఎవరైనాను అట్టి పరిస్థితిలో ఉన్నారేమో, హృదయము ఎరిగిన తండ్రివి నీవునైనా. మేమందరము మానవులమే, నీ యొక్క పాదాలు ఎదుట ఒప్పుకున్నప్పుడు కనికరించమని, కటాక్షించమని, కృప చూపమని ప్రార్థిస్తున్నాను. మోసపోయేవారిగా ఉన్న బిడ్డల్ని ఆ మోసాలను ఉచ్చుల నుండి తప్పించండి. మోసం చేసేవారిగా ఉంటే ఆ మోసం చేసే పనులు మాని అతిక్రమలు ఒప్పుకుని కృప దయచేయమని, సమస్తంలో మీరే మహిమ పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభు సేవ